సభాశాస్త్రం ప్రపంచ దేశాల్లో అతి పురాతనమైన అత్యంత విశిష్టమైన హిందూ ధర్మ పరిరక్షణ కోసం సేవ్ టెంపుల్ చేస్తున్న అద్భుతమైన కృషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పురాతన ఆలయాలు అభివృద్ధి పరిచే సమయంలో ఎదుర్కొంటున్న సాధక బాధకాలు ఏమైనా ఉంటే తెలియజేయమని చెప్పి మిత్రుడు దళిత్ శ్రీనివాస్ గారు కోరడం, ఆయన చెప్పినట్లుగానే సుమారు 12వ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. అంత పురాతనమైన ఆలయం ఎటువంటి దీనావస్థలో చేరిందంటే పూర్తిగా ఆలయం శిథిలమై అంటే మనం అంటాం కదా పశువులు కొట్టమని, అదేవిధంగా దాంట్లోని అక్కర్లేని వ్యర్థ పదార్థాలన్నీ నిర్వహించుకొని అసాంఘిక కలాపాలు కూడా జరిపే స్థాయిలో చేరుతుందన్నమాట. పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వైష్ణవ సాంప్రదాయంలో నడిచే అద్భుతమైన శిల్పకళతో విరాజిల్లే ఆలయం. విశిష్టం ఏంటంటే భగవద్ రామానుజాచార్యుల వారితో పాటు 12 మంది ఆడవాళ్ళు కూడా వేయం చేసి ఉన్న ఇదే క్షేత్రం. అది అక్కడ మూల విరాటుగా వేణుగోపాల స్వామి, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారు కూడా ప్రతిష్టైన ఆలయం. అంత అద్భుతమైన ఆలయం అత్యంత దీనావస్థమైన స్థితిలో ఉండవచ్చు. అయితే అనుకోకుండా ఆలయం అభివృద్ధి చేసే మహద్భాగ్యం ఆ భగవంతుడు మాకు కల్పించడం, మా తాలూకా కృషితో భగవంతుడి తాలూకా అనుగ్రహంతో ఆలయాన్ని అభివృద్ధి చెందడం జరిగింది. శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అని చెప్పేసి చాలా ప్రాచుర్యమైంది. మా అదృష్టవశాత్తు ఇది వైష్ణవ సాంప్రదాయంలో నడుస్తున్న ఆలయం కాబట్టి ఆలయం అభివృద్ధి చెందే సమయంలో జిఎస్ స్వామి వారి తాలూకా సూచన తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము సంకల్పించడం. గొప్ప విషయం ఏంటంటే భగవంతుడి తాలూకా అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే మేము సంకల్పించిన ఒక నెల రోజుల్లోనే జిఎస్ స్వామి వారు ఆ ప్రాంతానికి రావడం, ఆలయాన్ని దర్శించడం. వాళ్ళు ఒకే విషయం చెప్పారు, 100 కొత్త దేవాలయాలు కట్టే కంటే ఒక ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పురాతనమైన ఆలయం అభివృద్ధి చేస్తే అదే చాలా గొప్పదని చెప్పేసి. రెండవది ఏంటంటే ఆలయం దర్శించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయకుండా, ఆలయం తాలూకా స్ట్రక్చర్ మార్పు చేయకుండా ఉన్నట్లుగానే మీరు డెవలప్ చేయమని చెప్పేసి ఆయన సూచించారు. ఆయన సూచనలు పరిగణలో తీసుకొని అదే విధంగా చేయడం జరిగింది. ఆలయం ఏ విధంగా అభివృద్ధి చేసామని ముందు తెలియజేసిన తర్వాత సమస్యలు ఏంటంటే చాలా క్లుప్తంగా తెలియజేశారు. ఇది అభివృద్ధి చేసే ముందు ఆలయం తాలూకా పరిస్థితి. ఈ ఆలయం పరిస్థితి ఏంటంటే సుమారుగా ఆలయం అంతా కూడా ఒక గొడవ మాదిరిగా వాడుకునే పరిస్థితి ఉండేదన్నమాట. ఇదే ఆలయం ఒకప్పుడు ఏంటంటే అత్యంత అద్భుతంగా ఎంతో వైభవంగా వెనజరడమే కాకుండా ఈ ఆలయంలో దేవదాసులు ఉండేవారు, బ్రహ్మోత్సవాలు జరిగేవి, వాహనాలు ఉండేది, భోగమండపం ఉండేది, అన్నీ మొత్తం సకల వైభవంగా ఉండేది అనమాట. అటువంటి ఆలయం ఈ స్థితికి చేరుకుంది. అయితే సుమారు ఒక 800 నుంచి 900 సంవత్సరాల పురాతనమైన ఆలయం ఇంత దీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సుమారు ఒక 30 మంది 18 నెలల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయం మీద ఏర్పడిన కోట్ల వ్యర్థ పదార్థాలు కానీ సున్నంతా కూడా మొత్తం రిమూవ్ చేసి ఆలయాన్ని క్లీన్ చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదట అది క్లీన్ చేసిన తర్వాత ఆలయం తాలూకా షేప్, దాని తాలూకా శిల్పకళ ఇలా బయటపడింది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న యువత అంతా కూడా అంతకంటే ముందుకు వెళ్ళలేదు. మా అదృష్టవశాత్తు ఏంటంటే ఆలయానికి ఆనుకొని ఒక ఇల్లు కట్టుకొని నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఆ యువత అంతా కూడా అప్రోచ్ అయ్యి
ఇంతవరకు మేము చేసామంటే ఇంతకంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాము. దయచేసి పెద్దలందరూ కూడా దీనికి సహకరించి దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్రోచ్ అవ్వడం. అది అయిన తర్వాత విజయనగరంలో ఉన్న పెద్దలందరినీ కూడా కూర్చొని పెట్టి ఈ ఆలయాలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి ముందుకు వెళ్ళడం. ఇది ఆలయం డెవలప్ చేసే ముందు ఏరియాలో ఇది డెవలప్ చేసిన తర్వాత ఇదే ఆలయాన్ని మొత్తం ప్రాకారాన్ని అంతా కూడా ఆలయం తాలూకా స్ట్రక్చర్ కానీ శిల్పకళ కానీ గర్భాలయం కానీ ఎటువంటి మార్పులు చేయకుండా వాటిని ఎటువంటి విధంగా రూపకల్పనగా మార్పు చేయకుండా ఆలయం తాలూకా అవుట్లుక్ మాత్రమే మొత్తం టోటల్ మార్చడం జరిగింది. ఇది ఆలయం విద్యుత్ దీపాలలో ఉన్నప్పుడు ఆలయం తాలూకా మొత్తం నూతన శిఖర ప్రతిష్ట. ఆలయ ప్రాకారాల మీద దశావతారాల తాలూకా విగ్రహాలు ఏర్పాటు చేశాము. ఆలయంలో ఉన్న అద్భుతమైన శిల్పకళ 32 ప్రాకారానికి 32 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభానికి కూడా శిల్పకళలో ఎటువంటి సారూప్యం లేకుండా వాడు అద్భుతంగా తీర్చిదిద్దారనమాట. ఆలయం అభివృద్ధి చేసిన తర్వాత నూతన ధ్వజస్తంభం, నూతన కలశ యంత్ర ప్రతిష్ట అత్యంత శాస్త్రోక్తంగా చేశాము. నూతన కలశాలు ఇది ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి నాడు జరిగే దీపోత్సవం. ఆలయ ప్రాకారానికి సుమారుగా ఒక 2000 వరకు దీపాలు మొత్తం రోడ్లు పెట్టుకునే ఏర్పాటు చేశారు. ఇక ఈ ఆలయంలో అత్యంత విశిష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథోత్సవం. ఈ జగన్నాథ స్వామి రథోత్సవం గత 100 సంవత్సరాలుగా జరగడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ రథయాత్ర జరిగేది కూడా ఈ సంవత్సరం ఇదే రోజు ఇవాళ. గతంలో జరిగిన రథోత్సవానికి గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతిరాజు గారు చేసిన సందర్భం. ఇది జగన్నాథ స్వామి వారి తరగ మూలభూమి వేణుగోపాల స్వామి, రుక్మిణి, తర్వాత మహాలక్ష్మి అమ్మవారి తరగ ఆలయం. ఇదే ఆలయంలో సింహాచలంలో ఎలాగైతే లక్ష్మీ నరసింహస్వామి ఉంటారో అదే మాదిరిగా లక్ష్మీ నరసింహస్వామి దానికి చందన పూలతో ఏర్పాటు చేయడం ఉంటుంది. అక్కడ ఏ రోజైతే చందన వర్గం జరుగుతుందో అదే రోజు ఇక్కడ కూడా జరుగుతుంది. రామానుజాచార్య గారు, ఆంజనేయ స్వామి, ఇక గోదాదేవి, నెల రోజుల పాటు గోదాదేవి తాలూకా ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఇది మహాలక్ష్మి అమ్మవారి తాలూకా మూలగడ. అదేవిధంగా ఇక్కడే ఉన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయడం ప్రారంభించారు. ఈ ఆలయంలో గర్భాలయం తాలూకా ముఖ్యం. ఇక ఆలయం అభివృద్ధి చేయడం ఒక వంతు అయితే, అభివృద్ధి చేసిన ఆలయంలో భక్తులు రావాలి, కార్యక్రమాలు జరగాలి. అలాగైతేనే మనం చేసిన దానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా దాని తాలూకా ఫలితం ఉంటుందని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇక ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని కూడా అత్యంత విశేషంగా జరపడంతో పాటు ఈ కార్యక్రమాలు కూడా చేయడం వల్ల ఇప్పుడు భక్తుల తాలూకా తాకిడి కూడా చాలా పెరిగింది. ఇక మేము ముఖ్యంగా గత నెల సేవ్ టెంపుల్ చైర్మన్ ప్రకాశ్రావు గారు సతీమణి మా ఆలయాన్ని దర్శించారు. దర్శించడంతో పాటు 1 లక్ష రూపాయలు అభివృద్ధికి విరాళం ఇచ్చినందుకు సభాముఖంగా ఒకసారి మాత్రం ధన్యవాదాలు. ఇక ఇప్పుడు నాకు అందజేసిన అత్యంత ముఖ్యమైన విషయం ఛాలెంజెస్ అండ్ ఫేస్ ఇన్ టెంపుల్ రెనోవేషన్. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ ఆయన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఏదైనా ఆలయం మూతపడిందంటే దానికి ముఖ్యమైన కారణం
మనందరికీ తెలుసు. ఏదైనా ఒక అద్భుతంగా నడుస్తున్న ఆలయం కానీ, లేకపోతే ఒక సంస్థ కానీ, ఒక కార్యాలయం కానీ మూతపడిందంటే మొట్టమొదటిగా వచ్చేది డిస్టర్బెన్సెస్. దాంట్లో గ్రూపులు తయారు కావడం, మేనేజ్మెంట్ డిస్టర్బెన్స్ కానీ, ఆ ఊళ్ళో ఉన్న రెండు పార్టీల మధ్యలో ఉన్న విభేదాలు కానీ, లేకపోతే ఆ ఆలయం తాలూకా కమిటీలో ఉన్న విభేదాలు కానీ, మొట్టమొదట దానివల్లనే ఎంతో దిగ్విజయంగా వైభవంగా జరుగుతున్న ఆలయాలన్నీ మూతపడుతున్నాయంటే మొట్టమొదటి కారణం అదే. ఇప్పుడు మనం ఎప్పుడైతే డెవలప్ చేయడానికి మనం ముందుకు వస్తున్నామో, ఈ రెండు గ్రూపుల మధ్యన సయోజ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇదే ఆలయాన్ని డెవలప్ చేయడానికి 3 సంవత్సరాల క్రిందట ఒరిస్సా నుంచి ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వాడికి జగన్నాథ స్వామి అంటే చాలా ప్రీతి కాబట్టి సుమారు ఒక 20 మంది డాక్టర్స్ వచ్చి మేము చేస్తామని ముందుకు వచ్చారు. ముందుకు వస్తే అక్కడ ఉన్న 2 గ్రూపుల వాళ్ళు తప్పు పెట్టుకొని వీటి కనీసం ఆలయంలో వాళ్ళు పెట్టుకున్నారు. ఇటువంటి సమస్యలు మొట్టమొదటి ఏంటంటే స్థానికంగా ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిని ట్యాకల్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళడం జరగదు. ఎందుకంటే ఈ గ్రూప్ వాళ్ళు మనం అప్రోచ్ అయితే ఆ గ్రూప్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళని కూర్చోబెట్టి బ్యాలెన్స్ చేసుకొని మనము ముందుకు వెళ్ళడం అనేది నిజంగా మొట్టమొదట ఆలయ అభివృద్ధిలో ఫస్ట్ ఛాలెంజ్ అండి. నెక్స్ట్ 2, ఎప్పుడైతే ఆలయం శిథిలావస్థ చేరుకుందో ఆలయం మొత్తం టోటల్ నార్మల్గా జరిగేది ఏంటంటే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ విపరీతంగా ఉంటాయి. ఈ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఉన్న ఆక్యుపేషన్స్ మనం తొలగించాలనేది చాలా కష్టమైన పని. అయితే ఆ ఆక్యుపేషన్స్ అన్ని తీసి ఒక సుందరంగా తయారు చేస్తే తప్ప ఆలయం కాల అభివృద్ధి మనం ముందుకు వెళ్ళదు. ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏ ఆలయం తీసుకున్నా సరే ఎప్పుడైతే శిథిలమైందో ఆ ఆలయాన్ని మొత్తం టోటల్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ తోటి మొత్తం ఆక్యుపై అవుతుంది. ఇవన్నీ కూడా తొలగించడం అనేది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇది కూడా మనం ఎదుర్కొన్న తర్వాతనే ఆలయం డెవలప్మెంట్ అవుతుంది. ఈ పురాతన ఆలయాలు అభివృద్ధి చేసే సమయంలో ఈ ముఖ్యంగా మనం ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్. పెద్దల తాలూకా సహకారంతో మనం చేసుకొని వెళ్ళాల్సిందే తప్ప ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ రావడం కానీ ఎటువంటి అనుమతులు కానీ రావడం చాలా కష్టమైన పని. ఇంకా ప్రస్తుత పరిస్థితిలో మేము ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దామనుకుంటే ఇవాళ ఒక కొత్త ఆలయం కడతామంటే వరుస క్రమంలో దాతలు వస్తారు, కానీ ఇలాగ శిథిలం అయిపోయింది, చాలా శిథిలావస్థలో ఉంది, చాలా అద్భుతమైన ఆలయం, దీన్ని బాగు చేద్దామంటే దాతలు ముందుకు రావడం చాలా కష్టం. ఎప్పుడు వస్తారంటే ఇందాక 2 ఫోటోస్ చూశారు కదా, శిథిలమైన ఆలయం, డెవలప్ చేసిన ఆలయం, డెవలప్మెంట్ చేసిన తర్వాత దాతలు ముందుకు వస్తారు తప్ప ఆలయం ఉన్న పరిస్థితిని చూసి ఏ దాత కూడా ముందుకు రావడం. కానీ మనం కొంత ధైర్యంగా ముందుకు వెళితే తప్పకుండా స్పందన ఉంటుంది. మొట్టమొదట దాతలు రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆలయ అభివృద్ధిలో కూడా ఎదుర్కొనే సమస్య. తర్వాత ఇక ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా టెక్నికల్ ఇష్యూస్. చాలా పురాతనమైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏంటి? ఇక్కడ ఈ స్తంభం ముట్టుకుంటూ ఏమవుతుంది, ఈ బీమ్ ముట్టుకుంటూ ఏమవుతుంది? ఇప్పుడు మేము డెవలప్ చేసిన ఆలయం విశేషం ఏంటంటే సుమారు 800 నుంచి 900 పురాతనమైన ఆలయం. ఎక్కడ ఇనుము కానీ కాంక్రీట్ కానీ ఇటుక కానీ వాడకుండా గోడ దగ్గర నుంచి పునాది దగ్గర నుంచి మొత్తం గర్భాలయం తాలూకా శిఖరం వరకు అంతా రాయి కట్టడమే. ఎక్కడ ఏ రాయి తీస్తే ఏమవుతుందో అనేది మనకి చాలా సమస్య. ఈ సమస్యను తీర్చడానికి ఇప్పుడున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ సరిపోదు. దానికి సంబంధించిన టెక్నాలజీ ఇవ్వడానికి అధికార యంత్రాంగం దగ్గర కూడా ఏమీ లేదు. మనకున్న పరిజ్ఞానంతో మనకు లభించే టెక్నాలజీతో ఎటువంటి రిస్క్ లేకుండా మనం ముందుకు వెళ్ళడం అనేది కూడా ఒక చాలా పెద్ద ఛాలెంజ్. ఇక అన్నిటికంటే చాలా పెద్ద ప్రాబ్లం మేము ఫేస్ చేసింది ఏంటంటే గతంలో ఈ ఆలయం కట్టినప్పుడు అప్పుడున్న స్థలానికి 2-3 అడుగులు పైన కట్టి ఉంటారు.
కానీ ఈ 800 సంవత్సరాల్లో రోడ్లు వేసి వేసి ఆలయం 3 అడుగుల కిందకి వెళ్ళిపోయింది. రోడ్డు 4 అడుగులు పైకి ఉంది. ఇప్పుడు ఆలయంలో నీళ్లు బయటకు వెళ్ళే మార్గం ఏంటి? ఈ లెవెల్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకోవడం అనేది సాధారణంగా పురాతనమైన ఆలయానికి ప్రతి చోట వచ్చే సమస్య. దానికి ఇంజనీర్స్ తరపు సలహాతోటి ఎట్లా చేయాలి, దానికి పరిష్కారం ఏంటి? ఎందుకంటే ఆలయాన్ని మనం పైకి లేపలేము, రోడ్డు కింద పెంచలేము. ఈ రెండింటికి సమన్వయపరచుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. తర్వాత ఎన్ని కోట్లతో ఆలయం రెనోవేట్ చేసినా సరే ఆలయంలో ప్రతినిత్యం జరుగుతున్న కార్యక్రమాలు అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతూ ప్రజా ప్రాచుర్యాన్ని పొంది భక్తులు వచ్చినప్పుడే ఆలయం తాలూకు రెనోవేషన్కి సరైన ఫలితం ఉంటుందని చెప్పేసి మా ఆలోచన. ఆ దిశగా గత 2 సంవత్సరాలుగా ఆలయ పునర్నిర్మాణం చేస్తూ భక్తుల తాలూకు తాకిడిని పెంచే విధంగా కూడా మేము శాస్త్రోక్తంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. గతంలో చేసే కార్యక్రమానికి 10 మంది కూడా భక్తులు వచ్చేవారు కాదు. ఈరోజు చేసే కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చే స్థాయికి మేము తీసుకురాగలుగుతాం.